వై వి సే యెస్ వెన్ వి వాంట్ టు సే నో. ఎప్పుడైనా ఇలా చేసావా? నో చెప్పాల్సిన సిట్యుయేషన్స్‌లో కూడా నువ్వు యెస్ అని చెప్పవు. నీ ఎంటైర్ బాడీలో ఉండే ప్రతి ఒక్క పార్ట్ ఇప్పుడు నువ్వు నో చెప్పు, నో చెప్పు అన్నా కూడా నీ నోరు నీతో యెస్ చెప్పించింది. ఎప్పుడైనా ఇలా చేసావా? మేబీ నీకు తెలిసిన ఫ్రెండ్‌కో, తెలియని ఫ్రెండ్‌కో, అవసరం ఉన్న సిట్యుయేషన్స్‌కో, అవసరం లేని సిట్యుయేషన్స్‌కో, స్ట్రేంజర్‌కి, కావాల్సినోళ్ళకి, రిలేటివ్స్‌కి, వీళ్ళకి, వాళ్ళకి ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఏదో ఒక విధంగా నువ్వు నో చెప్పాల్సిన సిట్యుయేషన్స్‌లో కూడా యెస్ అని మొహమాటానికి చెప్పావా? బట్ వై? ఎందుకిలా చేసావు? నో చెప్పాల్సిన దగ్గర యెస్ అని ఎందుకు చెప్పావు? అంత కష్టమా? ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో నో చెప్పడం అంత కష్టమా? వై? ఎందుకిలా చేస్తూ ఉంటావు? ఎలాంటి గిల్ట్ లేకుండా మనం నో అని ఎలా చెప్తాం? వై ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ టు సే నో. యెస్ అని అన్నీ చెప్తూనే ఉంటాం గదా! ఎందుకు చెప్తూ ఉంటాం ఇలాగా? ఈ సైకిల్‌ని మనం బ్రేక్ చేద్దాం. అండ్ ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఎలా డీల్ చేయాలి ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. విత్ నో మోర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. నో అని చెప్పడం ఎందుకంత కష్టంగా అనిపిస్తుంది? వాట్ ఆర్ ది హిడెన్ రీజన్స్ బిహైండ్ సేయింగ్ యెస్? యెస్. యెస్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అసలు రియలైజ్ అవ్వరు. చాలామంది నో చెప్పాల్సిన సిట్యుయేషన్స్‌లో కూడా యెస్ చెప్పడం అనేది డీప్ రూటెడ్ ఫియర్స్‌తో స్టార్ట్ అవుతుంది. ప్రతిదానికి యెస్ చెప్పడం అంటే పొలైట్ అనేది అసలకే కాదు. ఇట్స్ అబౌట్ ఫియర్ ఆఫ్ డిసప్పాయింటింగ్ అదర్స్. ఇప్పుడు మనం ఎవరికైనా నో చెప్పాము అంటే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు, లేకపోతే వాళ్ళు స్ట్రగుల్ అవుతారు అని చెప్పేసి మన ఓన్ కంఫర్ట్‌ని మనం సాక్రిఫైస్ చేసేస్తాం. ఫియర్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్స్. ఇప్పుడు వాళ్ళకి నో చెప్తే గొడవలయిపోతాయి. ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఈ నసంతా ఎందుకు? ఒక యెస్ చెప్తే అయిపోద్ది గదా! అని కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. గిల్ట్. ఇప్పుడు ఎవరికన్నా మన క్లోజ్ ఫ్రెండ్స్‌కో లేదంటే రిలేటివ్స్‌కో నో చెప్పాలి అనంటే మనం చాలా బ్యాడ్ పర్సన్ అయిపోతూ ఉంటాం. నో చెప్పాము అని మనం ఒక గిల్ట్ మనకు మనమే తీసేసుకుంటాం. అందుకే ఇవన్నీ ఎందుకు అని ఆలోచించేసి ఇన్‌స్టంట్‌గా యెస్ అని చెప్పేస్తాం. ద నీడ్ టు బి లైక్డ్. మనందరికీ మన లైఫ్‌లో మన చుట్టూ ఉండే వాళ్ళు మనుషులు మనల్ని ఇష్టపడాలి. మన అందరి ఫేవరెట్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటాం. సో, అందరూ మనల్ని ఇష్టపడాలి అంటే ఆబ్వియస్‌లీ అవతలోళ్ళు ఏది చెప్తే అది చేసినప్పుడే కదా ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి ఎగనెస్ట్‌గా మనం ఏదైనా నో చెప్పాము అంటే మన గురించి తక్కువగా అనుకోవడమో, లేదంటే మనల్ని హేట్ చేయడమో, వాళ్ళు చేస్తారని చెప్పేసి వాళ్ళకి మనం ఫేవరెట్ అవ్వాలి అని చెప్పేసి చాలా సిట్యుయేషన్స్‌లో యెస్ చెప్తాం. ఫోమో, ఎఫ్ఓఎంఓ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. ఇప్పుడు ఏదైనా ఒక ఫ్రెండ్‌షిప్పో, రిలేషన్‌షిప్‌లో చూసుకుంటే, ఏదైనా అవతలోళ్ళు చెప్తే, మనం యెస్ అని చెప్తాం. ఈవెన్ దో మనకు లోపల నుంచి నో చెప్పాలన్నా గూడా. ఎందుకంటే, ఒకవేళ వాళ్ళు చెప్పింది మనం జేయకపోతే, ఆ కనెక్షన్ అనేది ఉండదు. డిస్‌కనెక్షన్ అయిపోతుంది. ఆ రిలేషన్‌షిప్‌లో అయినా, ఫ్రెండ్‌షిప్‌లో అయినా. జస్ట్ ఆ ఫియర్‌తోనే చాలా వాటికి మనం కనెక్టెడ్‌గా ఉండడం కోసం యెస్ అని చెప్తూ ఉంటాం. ఇది కొంచెం స్ట్రేంజ్‌గా అనిపించొచ్చు. బట్ ద అదర్ రీజన్ ఈస్ హాబిట్. మనందరికి ఒక అలవాటు ఉంటుంది. ఎప్పటినుంచో ఈ అలవాటు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎవరు ఏది అడిగినా అన్నిటికి యెస్, 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 యెస్ అని అనుకుంటూ వచ్చేసాం. ఇప్పుడు సడెన్‌గా ఎవరైనా ఏదైనా అంటే, మనం దానికి రిఫ్యూజ్ చేయడానికి కూడా చాలా మొహమాటానికి పోతూ ఉంటాం. దేర్ ఈస్ ఎ సామెత కాల్డ్ మొహమాటానికి పోతే కడుపొచ్చింది అని. దట్స్ రియల్లీ ట్రూ. నీకు వద్దు అని కొన్ని సార్లు కొన్ని థింగ్స్ ఉంటే, మనం వి హావ్ టు ఫాలో. జస్ట్ అది నీకు ఎన్నో ఇయర్స్ నుంచి అలవాటయిపోయిందని చెప్పేసి ఒక అలవాటుగా నువ్వు తీసేసుకొని నో చెప్పాల్సిన దగ్గర కూడా యెస్ చెప్తే దెన్ ది ప్రాబ్లమ్ ఈస్ యూ. సరే నీకొక నిజం చెప్పనా? నువ్వు ప్రతిసారి అవతల వాళ్ళకి నో చెప్పాల్సిన సిట్యుయేషన్స్‌లో కూడా యెస్ చెప్పావు అనంటే, నువ్వు తెలియకుండానే నీకు నువ్వు నో చెప్పుకున్నావు. నో టు యువర్ టైమ్, నో టు యువర్ పీస్, నో టు యువర్ ఎనర్జీ, నో టు యువర్‌సెల్ఫ్, నో టు యువర్ ప్రయారిటీస్, ఎ బిగ్ నో టు యూ. అవతల వాళ్ళకి యెస్ చెప్పడం కోసం ఎక్కువ కాలం నీతో ఉండే నీకు నువ్వు నో చెప్పుకుంటున్నావు. సరే ఏమవుతుంది ప్రతిసారి యెస్ చెప్తే? ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్? ఫస్ట్‌లీ యూ ఫీల్ డ్రైన్డ్. ఎందుకంటే నీకు నిజంగా మనసులో నుంచి చేయాలి అని అనిపిస్తే యూ విల్ ఎంజాయ్ ది వర్క్. బట్ నువ్వు లోపల నో అని అనుకుని బయటికి యెస్ అని చెప్పి నీ టైమ్‌ని, ఎనర్జీని ఇచ్చి అవతలోళ్ళకి ఏదైనా వర్క్ చేస్తున్నావు అనంటే యూ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్. యూ ఫీల్ స్ట్రెస్డ్. యూ ఫీల్ డ్రైన్డ్. యూ లూజ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఎందుకంటే ఫస్ట్‌లీ నీకు నువ్వు వాల్యూ ఇచ్చుకుంటలేదు. నీ వాల్యూ కన్నా అవతలోళ్ళకి వాల్యూ ఇస్తున్నప్పుడు ఆబ్వియస్‌లీ నీకు తెలుసు డీప్ డౌన్ యూ ఆర్ నాట్ వాల్యూయింగ్ యూ అని. దట్ హర్ట్స్ యూ. దట్ చేంజెస్ యూ. యూ స్టార్ట్ రీసెండింగ్ పీపుల్. తెలుసో తెలియకో నువ్వు నీకు లోపల నో అని అనిపించినా నువ్వు యెస్ చెప్తూ ఉంటావు. అవతలోళ్ళు అడుగుతూనే ఉంటారు. దీనికో, దానికో, దేనికో చోట ఏదో ఒక సిట్యుయేషన్‌కి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. నువ్వు అన్నిటికి యెస్ చెప్పుకుంటూ పోయిన తర్వాత కూడా స్టిల్ తప్పంతా అవతల వాళ్ళదే అని చెప్పేసి బ్లేమ్ చేసేసుకోవడం. నువ్వు నో చెప్పుండొచ్చు కదా! యూ బికేమ్ ది గో టు పర్సన్ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే అవతలోళ్ళు ఏది అడిగినా నువ్వు యెస్ చెప్తూ ఉంటావు. ఆబ్వియస్‌లీ నీ నుంచి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. ప్రతి చిన్నదానికి, అవసరం ఉన్నదానికి, అవసరం లేని దానికి, సంబంధం ఉన్నదానికి అన్నిటికి నీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఎందుకంటే నువ్వు మాత్రం యెస్ చెప్తూ ఉంటావు గదా! బట్ ది వర్స్ట్ పార్ట్ నిన్ను నువ్వు మర్చిపోయావు.
నిజంగానే నిన్ను నువ్వు మర్చిపోయావు. ఎందుకంటే నువ్వు ప్రతిసారి అవతలోళ్ళు ఏమనుకుంటారు, అవతలోళ్ళకి ఎలా ఉంటే మంచిగుంటుంది, ఇప్పుడు వాళ్ళేం ఫీల్ అవుతారు అని ఆలోచించి ప్రతిసారి నీ ఫీలింగ్స్‌ని పక్కన పెట్టేసి నువ్వు అవతల వాళ్ళనే చూజ్ చేసుకుంటున్నావు. నౌ ద రియల్ క్వెషన్. హౌ డూ యూ సే నో వితౌట్ ఫీలింగ్ గిల్టీ? అది నువ్వు అనుకున్నంత కష్టంగా అయితే ఉండదు. ఇట్స్ వెరీ సింపుల్. బై సెట్టింగ్ ఫ్యూ బౌండరీస్ అండ్ నీ మైండ్ సెట్‌ని కొంచెం మార్చుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి సాల్వ్డ్. అందులో కొన్ని ఇవనుకో, యూ హ్యావ్ టు రియలైజ్ నో అనేది ఒక కంప్లీట్ సెంటెన్స్. నువ్వు ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు నువ్వు నో చెప్తున్నావు అంటే వాళ్ళకి నువ్వు ఎక్స్‌ప్లనేషన్స్ ఇవ్వడమో, లేదంటే జస్టిఫై చేయడమో ఇవన్నీ చేసే అవసరం లేదు. నో ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఎ కంప్లీట్ సెంటెన్స్. పాజ్ బిఫోర్ ఆన్సరింగ్. ఎవరైనా ఏదైనా అడిగారంటే వెంటనే యెస్ అని చెప్పే అవసరం లేదు. లేదంటే ఇమ్మీడియేట్‌లీ నో చెప్పే అవసరం కూడా లేదు. జస్ట్ టేక్ ఎ టైమ్. జస్ట్ క్వెషన్ యువర్ సెల్ఫ్. నిజంగానే ఇది నేను చెయ్యాలా? అవసరమా? చేస్తే ఏంటి? అని క్వెషన్ చేసుకొని దెన్ నువ్వు డెసిషన్ తీసుకో. అది యెస్ అయినా, నో అయినా. ఎవరైనా ఏదైనా హెల్ప్ అడిగితే అట్‌లీస్ట్ నువ్వు చేయలేకపోతే ఆఫర్ ఆల్టర్‌నేటివ్స్. అంటే లైక్ ఇప్పుడు నో చెప్పాను కదా! అని నీకు గిల్ట్ ఉండకూడదని అనుకుంటే ఇలా చేయండి, అలా చేయండి. ఈరోజు నేను చేయలేను. మైట్ బి రేపు చేస్తాను. నిజంగానే పాసిబుల్ అవుతాయి. సో, ఇలాంటి ఆల్టర్‌నేటివ్స్ ఏమన్నా ఆఫర్ చేయడానికి ట్రై చేయొచ్చు. యూజ్ పొలైట్ అండ్ ఇంకొంచెం బెటర్ వేలో మీరు చెప్పడానికి ట్రై చేయండి. ఇన్‌స్టెడ్ ఆఫ్ డైరెక్ట్ హార్ష్ నో చెప్పడం కన్నా ఆహ్, ఆల్టర్‌నేట్ వేలో మీరు ట్రై చేయొచ్చనమాట. ఇఫ్ సంబడీ ఆస్క్ యూ సమ్ హెల్ప్ టు డూ రైట్ నౌ, దెన్ మీరు ఇట్లా చెప్పొచ్చనమాట. ఐ రియల్లీ అప్రిషియేట్ మీరు నన్ను అడిగినందుకు. కాకపోతే నేనిప్పుడు చేయలేను. ఐయామ్ ఆక్యుపైడ్ విత్ సమ్ అదర్ వర్క్ అని అట్లా ఎస్కేప్ అవ్వడం అనమాట. సో, డైరెక్ట్ నో గాకుండా యెస్, బట్ ఇట్స్ ఎ నో అన్నట్టు యూ కెన్ కన్‌ఫ్యూజ్ దెమ్. యూ హ్యావ్ టు అండర్‌స్టాండ్ దట్ రైట్ రిలేషన్‌షిప్ డెఫినైట్‌లీ కెన్ హ్యాండిల్ నో. ఇప్పుడు ఒక ఫ్రెండ్‌షిప్ కాపాడుకోవడానికో, ఒక రిలేషన్‌షిప్ కాపాడుకోవడానికో నువ్వు ప్రతిసారి యెస్సే చెప్పాలి అనంటే దెన్ దేర్ ఇస్ నో పాయింట్. దానికొక మీనింగ్ గూడా ఉండదు. అండ్ ద రైట్ పీపుల్ విల్ అండర్‌స్టాండ్ ఓకే. దిస్ పర్సన్ ఈస్ హావింగ్ సమ్ బౌండరీస్. వాళ్ళకిప్పుడు కుదురుతుంది, కుదరదు. ఇఫ్ ఎన్ని సార్లు యెస్ చెప్పినా కొన్నిసార్లు వాళ్ళు నో చెప్తే దట్స్ కంప్లీట్‌లీ ఓకే. వాళ్ళు గూడా అర్థం చేసుకోగలగాలి. అండ్ ద రైట్ రిలేషన్‌షిప్‌లో ఉండేవాళ్ళు డెఫినైట్‌లీ విల్ అండర్‌స్టాండ్ దీస్ థింగ్స్. ప్రాక్టీస్ సెల్ఫ్ వర్త్. ఇప్పుడు ఎవరికన్నా నో చెప్తున్నావు అంటే నువ్వు సెల్ఫిషో, లేకపోతే రూడ్‌గా ఉంటున్నావో, లేకపోతే సడెన్‌గా ఏదో వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేస్తున్నావో అని కాదు. ఇట్స్ ఆల్వేస్ నిన్ను నువ్వు అర్థం చేసుకుంటున్నావు. నీ దానికి నువ్వు వాల్యూ ఇచ్చుకుంటున్నావు. నీ టైమ్‌కి, నీ ఎనర్జీకి, నీ ఎఫర్ట్స్‌కి నువ్వు వాల్యూ ఇస్తున్నావు. అందుకే నువ్వు నో చెప్పావు అనేది కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరికన్నా నువ్వు నో చెప్తున్నావు అంటే నువ్వు వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నావో, లేకపోతే హేట్ చేస్తున్నావో, లేకపోతే ఇంకేదనో కాదు. ఇట్స్ అబౌట్ చూజింగ్ యూ. సో, నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఎవరికైనా నువ్వు యెస్ చెప్తున్నావు అంటే జస్ట్ టు ప్లీజ్ సమ్‌వన్ పాజ్. ఆస్క్ యువర్ సెల్ఫ్ అవతలోళ్ళకి నువ్వు యెస్ చెప్తున్నావు అనంటే నీకు నువ్వు ఎలాంటి వాటికి నో చెప్తున్నావు? నీ టైమ్‌కా, నీ పీస్‌కా, నీ ఎనర్జీకా, నీ సెల్ఫ్ రెస్పెక్ట్‌కా దేనికి? అనేదానికి నువ్వు ఆన్సర్ చేసుకోవాలి. బికాజ్ యూ డిజర్వ్ టు ప్రొటెక్ట్ యువర్ టైమ్, యువర్ ఎనర్జీ, యువర్ పీస్. ఒకవేళ అవతల వాళ్ళు నిన్నది అర్థం చేసుకోలేకపోతున్నారు అండ్ నువ్వు తీసుకునే డెసిషన్‌కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంటే ప్రాబ్లమ్ మీరు కాదు. మీరు చెప్పే నో అంతకన్నా కాదు. ద ప్రాబ్లమ్ ఈస్ దెమ్. లైఫ్‌లో ఇలా మీరు మాత్రమే నో చెప్పాల్సిన సిట్యుయేషన్స్‌లో గూడా యెస్ చెప్తున్నారా అంటే నో. ఇలా చాలా మంది ఉన్నారు. ఇంక్లూడింగ్ నాతో సహా. మొహమాట అనుకో, లేకపోతే అవతలోళ్ళు ఏమనుకుంటారో, ఇన్ కేస్ చుట్టాలు ఎవరన్నా అడిగితే ఇప్పుడు నో చెప్తే వాళ్ళేం ఫీల్ అవుతారో, ఇలా డిఫరెంట్ రీజన్స్‌కి డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో ఫ్రమ్ హార్ట్ మనకి నో చెప్పాలన్నా కూడా యెస్ చెప్తూ ఉంటాం. ఇది కొంతవరకు ఈజ్ ఓకే. బట్ ఒకవేళ అది మన పీస్‌ని, మన సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మనల్ని కోల్పోయేలాగా చేస్తుంది అనంటే డెఫినెట్‌లీ వీ హ్యావ్ టు చేంజ్ ది మైండ్ సెట్ అండ్ మనం అంటూ కొన్ని బౌండరీస్ డెఫినెట్‌లీ పెట్టుకోవాలి. ఇఫ్ నాట్ డెఫినెట్‌లీ ఏమవుతుందో తెలుసుగా? మనల్ని మనమే తెలిసి డ్యామేజ్ చేసేసుకుంటున్నాం. అండ్ ఒక్కసారి అది జరిగితే రికవర్ అవ్వడం చాలా కష్టం. ఐ విష్ ఇక నుంచి ఏ సిట్యుయేషన్స్‌లో మీ హార్ట్ నో చెప్పమంటుందో అలాంటి వాటికి మీరు డెఫినెట్‌లీ నో చెప్తారని అనుకుంటున్నాను. ఇఫ్ యెస్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనిపిస్తే డెఫినెట్‌లీ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ Amla podcast, and don't forget to share this video to your friends. This is RJ Amla signing off. Bye.